ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్ర సంచారిణి ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది మనకి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు కూడా. రాహు మనకి ఫిబ్రవరి 14 తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నటువంటి ఆ రాహు ప్రక్కకి కుజుడు, రవి, బుధ, శుక్ర గ్రహాలు 4 గ్రహాలు కూడా ఏర్పడి కలిసి ఒకే రాశిలో కుంభరాశిలోకి వస్తాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటాం. ప్రస్తుతం మనకి చతుర్గ్రహ కూటమిలో ఉన్నాం మనం. అంటే ఈ యొక్క రాహు కాకుండా రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు మకర రాశిలో ఉన్నాయి. ఈ పంచగ్రహ కూటమి, ఈ చతుర్గ్రహ కూటమి ఏర్పడడం వలన మనకి ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారందరికి కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఏం జరగబోతోంది అన్నది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనగానే ఏమవుతుందంటే 5 గ్రహాలు నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటూ 5 గ్రహాలు 5 డిఫరెంట్ ఐడియాస్ ఇస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మామూలుగా అయితే ఒకళ్ళే ఉన్నారనుకోండి, ఒకళ్ళే వంట ఎలాగో అలా చేసేస్తాం. ఇద్దరు ఉండేసరికి డిఫరెంట్ అవుతుంది. కొంచెం ఉప్పు ఎక్కువేని ఈయన ఏమంటాడు, ఆయన తక్కువ అంటాడు ఇట్లా. సో, ఎప్పుడైతే ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు పెరిగిపోయారో మన యొక్క రాశి మీద ఫలితాలు అనేటటువంటివి మారిపోతాయి. సో, దీన్ని టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ అన్నట్టుగా మనకి ఈ యొక్క ఐదుగురు కలిసి మనకి ఒక్కొక్క రాశి వారికి మేలు చేస్తాయి, ఒక్కొక్క రాశి వారికి హాని చేస్తాయి, ఒక్కొక్క రాశి వారికి న్యూట్రల్‌గా ఉంటాయి. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. మీనరాశి. మీనరాశి వారికి అందరికీ కూడా ఈ పంచగ్రహ కూటమి వలన మనకి అద్భుతాలు జరగబోతున్నాయి. వ్యయంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క పంచగ్రహాలన్నీ కూడా కూటమి ఏర్పడి చేయడం ద్వారా మీకు ఆదాయాలు బాగా పెరుగుతాయి. జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అంతా కూడా మీకు అనుమానాస్పదమైనటువంటి వైఖరి డెవలప్ అవుతుంది. మీ మీద మీకు కాన్సంట్రేషన్ లేకపోవడము, బద్ధకంగా ఉండడము, పనులు తర్వాత చేసుకుందాం అనుకుంటూ మీరు ఉండడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా ఊర్ల ట్రాన్స్ఫర్లు, వేరే ఊర్లకు వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పనుల రీత్యా, కోర్టు సమస్యల రీత్యా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతాయి. కోడి పందాలు ఇలాంటివన్నీ కూడా చక్కగా పందాలు ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి. ఇవి శుక్ర మోఢమి కాబట్టి ఈ మోఢమిలో మనకి పెళ్ళిళ్ళు కావాలనుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా వివాహాలు అవ్వకుండా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఫిబ్రవరి 1 దాటిన తర్వాత మనకు పట్టబోయేటటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమి వలన ఇప్పుడు ఆల్రెడీ మనం చతుర్గ్రహ కూటమిలో ఉన్నాం కాబట్టి అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ మీన రాశి వారికి అందరికీ కూడా భార్య ఆరోగ్యం సంబంధించి మీరు ఆలోచించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి విద్యార్థులకు అందరికీ కూడా సీట్లలో కొంచెం జాగ్రత్తగా ఎక్కువ చదువుకుంటే వీళ్ళు కోరుకున్న సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. నడువు నొప్పి, మోకాళ్ళ నొప్పులతో ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. చర్మ వ్యాధి సంబంధమైనటువంటి వ్యాధులు కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ ఏలినాటి శనిలో అపనిందలు పాలవడానికి అవకాశాలు ఉంటాయి. బంధువులతో, మిత్రులతో అందరికీ కూడా మీరు చక్కగా ఎన్ని ఫంక్షన్స్ చేసినప్పటికీ కూడా, ఎంత బాగా వాళ్ళని చూసుకున్నప్పటికీ కూడా కాస్త మీ పట్ల నిందలు వస్తాయి కాబట్టి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకుంటుంది. ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసుకోండి. శుభమస్తు.